ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలన్నిటినీ గైకొని నెడల సమస్త జనముల కంటే నేను మిమ్మల్ని హెచ్చించదను. నా మాట విని నా ఆజ్ఞలన్నింటినీ శ్రద్ధగా గైకొని నెడల ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి ప్రాప్తించును. నీవు పొలములో దీవింపబడదు, నీవు పట్టణములో దీవింపబడదు, నీ గర్భఫలము దీవింపబడదు, నీవు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నీవు పైవాడవుగా ఉంటావు కానీ క్రిందివాడవుగా ఉండవు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను గైకొనినప్పుడు. కాబట్టి మనము నీవు ఏ పరిస్థితిలో ఉంటున్నావు? ఆశీర్వదింపబడిన స్థితిలో ఉంటున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవుని ఆజ్ఞలను గైకుంటున్నావా? లేదా దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించి ఈనాడు చెప్పలేనటువంటి సమస్యలలో, పరిస్థితులలో, బాధలలో నీవు ఉంటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవున్న స్థితి నుంచి దేవుని వైపు చూస్తూ ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి అందరికంటే ఉన్నతమైన స్థానమునకు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను తలగా నియమిస్తాడు, నీకు పైవాడిగా ఉంచి నీకు విజయము దేవుడు దయచేస్తాడు. తన ఆకాశ వాకిల నిప్పి మెండైన ఆశీర్వాదాల దీవెనలు కుమ్మరిస్తాడు. కాబట్టి ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తుంటే తిరిగి మన హృదయములను, మన జీవితాలను దేవునికి సమర్పించి అత్యధికమైన ఆశీర్వాదాలను పొందుకుందాం. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.